రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా మా కడుపు మార్చుకుంటూ రిలే నిరాహార దీక్ష చేస్తూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి దగా కోసం, అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈరోజు అందరం కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మీరు మాట ఎత్తితే ఇది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారే. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలోనే, మీ కూటమి ప్రభుత్వంలోనే కేంద్రంలో అవకతవకలు జరిగిన కారణంగా, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు. ఇక్కడ కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, డిఎస్సిలో లీకులు జరిగాయి, డిఎస్సి నియామకాల్లో తప్పులు దొర్లినాయి. అందుకు నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు తప్పుకోవాలి, లేకుంటే తొలగింపబడాలి, లేదంటే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా రిలే దీక్షలు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తానే ఉన్నా ఏమాత్రం స్పర్శ కానీ, ఏమాత్రం పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని స్ఫూర్తి తీసుకునే దాంట్లో కూడా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ లేరు. వీళ్ళు కేవలం తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, డిఎస్సి పరీక్షల్లో అమ్ముకున్నటువంటి తమ ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నాయో ఆ సొమ్మును కాపాడుకోవడానికి, ఆ సొమ్మును ఎవరైతే తీసుకున్నారో వాళ్ళను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం లేదు. లేకపోతే వీళ్ళు ఎందుకు సిబిఐ ఆర్డర్ చేయరు? ఎందుకంటే వీళ్ళకు తెలుసు కేంద్రంలో ఉన్నది వీళ్ళ ప్రభుత్వమేనైనా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు దోషులుగా తేలుతారని. కాబట్టే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఉన్నారు. వీళ్ళు రాజీనామా చేసే వరకు, లోకేష్ రాజీనామా చేసే వరకు, నిరుద్యోగ యువతీ యువకులు న్యాయం జరిగే వరకు, నిరుద్యోగ భృతి వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ జంజీ తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తాం.